హనుమంతపురం గ్రామానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 413 అండి. అందులో ఓఏపీ 219, డిజేబిలిటీ 41, విడో పెన్షన్ 132, ఎస్డబ్ల్యూ 5, ఎంపీలో 2, పిరియల్స్ 4, టెడ్డీ పేపర్స్ 16, క్యాబ్లెట్స్ 6, ఏబిహెచ్ 1. ఆ విధంగా 17,96,500 రూపాయలు మనం రామాంజపురం గ్రామానికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. అప్పుడు ఇక్కడ సచివాలయం స్టాఫ్, పంచాయతీ సెక్రటరీ గారు, విఆర్ఓ గారు, మొత్తం పంచాయతీ స్టాఫ్ కలిపి ఒక ఎనమండూరు పొద్దుటే 6:30 గంటలకు వచ్చి పెన్షన్ రైతు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. 9 గంటలకల్లా మొత్తం గ్రామంలో ఉన్న మొత్తం 413 పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి. అది అందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. ఈరోజు మా గ్రామంకి సంబంధించిన పిఆర్ఓ గారు, సుబ్బారావు గారు మాకు ప్రతి నెల పెన్షన్లో అందజేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు తలారి శ్రీను, వేదాంతపురం గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ వేదాంతపురం గ్రామంలో 281 పెన్షన్లు ఉన్నాయి. ఈరోజు ఉదయం 6:30 గంటలకి సిబ్బంది అందరూ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 266 పెన్షన్లు ఇంటి వద్ద పంపిణీ చేయడం జరిగింది. ఇంకా 15 పెన్షన్లు ఉన్నవి, అవి కూడా అందుబాటులో లేని కారణంగా ఇంకా పంపిణీ జరగలేదు. ఇంకో గంటలో అవి కూడా 15 పెన్షన్లు కంప్లీట్ చేస్తాం. పూర్తిగా మా 100% పెన్షన్గా ఇవాళ మిగిలిపోతే రేపు ఇస్తారండి. ఈరోజు రేపు కూడా వాళ్ళ ఇంటి వద్ద వాళ్ళు ఏ కారణం చేత ఈ నెలలో అయితే నెక్స్ట్ మంత్ ఇస్తారా? అందుబాటులో లేకపోతే కనుక రేపు ఇస్తాం. ఒకవేళ రేపు కూడా వాళ్ళు ఎక్కడైనా ఉంటే కనుక మళ్ళీ నెల ఈ 2 నెలల అమౌంట్ కలిపి 3 నెలలు కాదండి, 2 నెలల వరకేనా? 2 నెలలు కలిపి చేస్తాం. 3 నెలలు కూడా పర్వాలేదా? 3 నెల అంటే 2 నెలల వరకు తీసుకోవచ్చు. 3 నెలలు కూడా వాళ్ళకి 2 నెలలు ఏదైనా ఇబ్బంది అయినా 3 నెలలు కలిపి 3 నెలల పూర్తిగా వాళ్ళకి ఎంత అయితే అమౌంట్ ఈ 3 నెలలు ఉందో ఆ 3 నెలలు కూడా. అదే మీ పర్యవేక్షణలో అంతా సక్సెస్ఫుల్గా ఉంది కదా? ఇప్పుడు కూడా వేదాంతపురం గ్రామం 100% పంపిణీ చేస్తాం. నమస్కారం అండి, నా పేరు ఎస్కే జాని. నేను విఆర్ఓ వేదాంతపురంలో పనిచేస్తున్నాను. ఈరోజు 1వ తారీఖు కాబట్టి ప్రభుత్వం చేపట్టినటువంటి పెన్షన్ కార్యక్రమంలో ఫస్ట్ విడతగా మేము మొత్తం పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ మొత్తం పెన్షన్లన్నీ కూడా ఇచ్చేసామండి. అలాగే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎస్ఐఆర్ దాంట్లో భాగంగా కూడా ఓట్ల వెరిఫికేషన్ ఫామ్స్ అన్ని కూడా ఫిలప్ చేసి మాది 60% కూడా మా బూత్ లెవెల్లో 186, 185 కూడా డిజిటలైజేషన్ కూడా చేయడం జరిగిందండి. ఒక 4 వారం రోజులు మొత్తం పూర్తి చేయడం జరుగుతుందండి. కావున విషయం అందరూ తెలియజేస్తున్నాం. ఆఫీసర్ని మా గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఉదయమే సిబ్బందితో కలిసి 6:30 గంటల కల్లా స్టార్ట్ చేసి ఈ టైం కల్లా మొత్తం మా గ్రామంలో 413 పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్లకు గాను 393 పెన్షన్లు, అంటే 95% పెన్షన్లని ప్రతి ఇంటికి వెళ్ళి అవ్వదాతలకి, వితంతువులకి, వికలాంగులకి ఇంటి దగ్గరే పంపిణీ చేసి మా సిబ్బంది అందరూ బాగా యాక్టివ్గా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి 95% కంప్లీట్ చేశారండి. గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే మేము కనుక్కొని తెలుసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే ఒక 48 గంటల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే వెంటనే క్లియర్ చేస్తామండి.